హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా అయిపోయే పనస తొనలండి. అదేనండి సంపంగి పువ్వులని కూడా అంటూ ఉంటారు కదా. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా అయితే మంచిగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే వీటికి పాకం కోసము 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులోకి 1 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను షుగర్ కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనము పనస తొనలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చూసారు కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇలా డివైడ్ చేసేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదండి, చూపిస్తున్న విధంగా చాక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇంతేనండి. మిగతావన్నీ కూడా ఇలా చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసి అది హీట్ అయ్యేలోపు మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఆఫ్ చేసేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పనస తొనల్ని ఆయిల్లో వేసి స్లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. అలానే మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటన్నిటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకొని ఆ సిరప్ మొత్తం దీనికి జస్ట్ అలా అంటిస్తే సరిపోతుందండి. అక్కడక్కడ స్వీట్ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లేదు షుగర్ దానికి పట్టుకోవాలి అలానే ఉండాలి అన్న వాళ్ళు తీగ పాకం అయితే చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గానే చేశాను. చూశారు కదండి పనస తొనలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.